అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైఎస్ జగన్పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఏవైతే మెడికల్ కాలేజీని ప్రైవేటు అని ప్రచారం చేస్తున్నారు, వారికి తెలిసిన అవగాహన రాహిత్యంతో 5 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 8,500 కోట్లతో ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలని సంకల్పిస్తే దాంట్లో మీరు చేయకపోతే 5 కాలేజీలు అరకుర నీళ్ళతో మాత్రం కాలేజీలు మొదలుపెట్టి 500 నుంచి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు 70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఆ కళాశాలలో వైద్య విద్యను ప్రారంభించేశారు. అక్కడ ఇప్పుడు 2వ సంవత్సరం పోవాలంటే తగిన మౌలిక సదుపాయాలు లేవు, తగిన ఫ్యాక్టరీ లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది. మరి 10 కాలేజీలని పూర్తిగా విస్మరించి నిర్మించకుండా కేవలం ఈ 17 కాలేజీలకి 5 సంవత్సరాల్లో 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపి ఆర్థిక ప్రగతి చూపించి 12% మాత్రమే 1,200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాంట్లో కూడా కూటమి ప్రభుత్వం మీద అప్పులు పెట్టేసి ఇవాళ మళ్ళీ అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 10 కాలేజీలని ఏవైతే మెడికల్ కాలేజీని ప్రైవేటు అని ప్రచారం చేస్తున్నారు, వారికి తెలిసిన అవగాహన రాహిత్యంతో 5 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 8,500 కోట్లతో ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలని సంకల్పిస్తే దాంట్లో మీరు చేయకపోతే 5 కాలేజీలు అరకుర నీళ్ళతో మాత్రం కాలేజీలు మొదలుపెట్టి 500 నుంచి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు 70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఆ కళాశాలలో వైద్య విద్యను ప్రారంభించేశారు. అక్కడ ఇప్పుడు 2వ సంవత్సరం పోవాలంటే తగిన మౌలిక సదుపాయాలు లేవు, తగిన ఫ్యాక్టరీ లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది. మరి 10 కాలేజీలని పూర్తిగా విస్మరించి నిర్మించకుండా కేవలం ఈ 17 కాలేజీలకి 5 సంవత్సరాల్లో 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపి ఆర్థిక ప్రగతి చూపించి 12% మాత్రమే 1,200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాంట్లో కూడా కూటమి ప్రభుత్వం మీద అప్పులు పెట్టేసి ఇవాళ మళ్ళీ అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 10 కాలేజీలని ఏవైతే మెడికల్ కాలేజీని ప్రైవేటు అని ప్రచారం